హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. మీకు చాలా రోజులకి ఒక వీడియో చూపిస్తున్నానండి. సింపుల్ వీడియో, కొత్తిమీర చట్నీ అనమాట. కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఇంకా ఇంట్లో ఏమీ లేవు, కర్రీస్ లేవు అనుకున్నప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కావాలండి, నిమ్మకాయ, చింతపండు బదులు నిమ్మకాయ యూజ్ చేస్తాను, అదే దీని స్పెషాలిటీ. అండ్ పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై చేసేసానండి. అండ్ కొత్తిమీర కూడా ఫ్రై చేసేసాను. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడమే. సో వీవర్స్, కొన్ని నువ్వులు కూడా వేయించుకుందామండి. సో వీవర్స్, వేయించిన నువ్వులు, కొంచెం సాల్ట్ ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి. తర్వాత అన్నీ వేసేసుకోవాలి. సో నువ్వుల పొడి రెడీ అండి. ఈ విధంగా ఉండాలి నువ్వుల పొడి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఉలిసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ ఫ్రై చేసుకున్న కొత్తిమీర రెండు జాలో వేసేసుకున్నాను. అండ్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. సో కొత్తిమీర గ్రైండ్ అయిపోయిందండి. ఈ కొత్తిమీర, వెల్లుల్లి అవి వేసాం కదా మనము, పచ్చిమిర్చి వేయించినాయి అండ్ నువ్వులు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కావాల్సింది ఈ కరివేపాకు, ఇవి పొట్టు తీయని వెల్లిపాయలు కొంచెం దంచుకోవాలి, అండ్ 2-3 ఎండుమిర్చి. తాలింపుకి బౌల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ పోసేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతులు అండ్ పొట్టు తీయకుండా వెల్లిపాయలు దంచుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ కరివేపాకు, పసుపు. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర మిక్చర్ ఇందులో వేసేసుకోవాలి. సో జార్ కడిగిన చిటికెడు వాటర్ పోసేసుకున్నాము. సో వీవర్స్, తాలింపు అయిపోయింది కదండి. ఇప్పుడు మనము నిమ్మకాయ పిండేసుకోవాలి. హాఫ్ పచ్చ తీసుకుంటున్నానండి, ఇది పిండేసుకోవాలి మనము. వీవర్స్, ఇప్పుడు టేస్ట్ చూడండి, సూపర్ ఉంటుందండి టేస్ట్. చపాతీలకైనా అన్నంకైనా అన్నిటికీ బాగుంటుంది. సో వీవర్స్, మీరు ట్రై చేయండి కొత్తిమీర చట్నీ. ఓకేనా వీవర్స్? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్, సీ యూ. వీవర్స్, కొత్తిమీర చట్నీ అయితే మనము ఫ్రై చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో వీవర్స్, మీరు ట్రై చేయండి.